శ్రీ బాల త్రిపురసుందరి దేవి కుంకుమార్చన యాగంలో పాల్గొనండి. సర్వ కష్టాలు తొలగి శుభ ఫలితాలు పొందండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారని మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు అమ్మ. సో గరికపాటి గారు చెప్పిన మాటలు అంటే ఆయన వయసు తగ్గట్లన్నా మాట్లాడింటే బాగుండేదేమని చాలా మంది అభిప్రాయం. ఆయన ఒక ప్రవచనకర్త. ఆయన ఏదన్నా చెప్తే అందరం ఇలాగే ఆకర్షితులమవుతాం. మరి అలాంటి మనిషి ఇలా పిల్లలకు మధ్యాహ్న భోజనం గురించి గుడ్డు గాడిద గుడ్డు అనడం నిజంగా అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. సో దాని గురించి ఒకసారి అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. నమస్తే. తెలుగు భాషా పండితుడు, ప్రవచనకర్త, భాష పట్ల కానీ సంస్కృతి పట్ల కానీ అవగాహన ఉన్న పండితుడు, సహస్రావధాని, పద్మశ్రీ, ఇన్ని చెప్పుకోనికి చాలా గొప్పగా, చాలా సంతోషంగా, చాలా ఆనందంగా ఉంది. అయితే కనీసం ఆయన మాట్లాడే మాట ఒక పిల్లలకి మధ్యాహ్న భోజనం గురించి మాట్లాడడం మామూలుగా అంటూ ఉంటారు, అరే బాబు అది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు నీ వయసుకు తగ్గట్టు మాట్లాడు. మరి ఆయన అంత పెద్ద మనిషి, అంత పండితుడు. ఆయన ప్రవచనలతో ఎంతో మంది ప్రభావితం అయిన వాళ్ళు ఉన్నారు, అనుసరిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి అంటే కొంతమంది ఏమంటారంటే ప్రాస కలిసింది కదా అని ఆయన చెప్పారు, బట్ అది కరెక్ట్ కాదు కదా అంటున్నారు. అది అన్ని అంటే మీరు అన్నట్టుగా అన్ని వేళలా అది కరెక్ట్ కాదండి. సో గరికపాటి నరసింహారావు గారు నిజంగా చాలా పండితుడు, సహస్రావధాని. అంటే మనకి ఎవరైనా నలుగురు మన చుట్టూ చేరి ఇద్దరు మాట్లాడితే ఆగు, వాళ్ళు మాట్లాడిన తర్వాత మాట్లాడండి, ఒకరి తర్వాత ఒకరి మాట్లాడండి, ఎందుకంటే మనం అది క్యాచ్ చేయలేం. అలాంటిది ఎంతమందో అడిగిన ప్రశ్నలకు అంటే ఏకధాటిగా ఏమాత్రం బ్రేక్ లేకుండా మాట్లాడే ఆయన. సో వారు చాలా పండితులు. తర్వాత మన సంస్కృతి పట్ల, తర్వాత మన భాష పట్ల చాలా అవగాహన ఉండేవాళ్ళు. మనందరినీ ఎంతో తన ప్రసంగాలతో, తన ప్రవచనాలతో మనందరినీ ఎంతో ప్రభావితం చేశారు. ఇంట్లో ప్రతి ఒక్కరు సుప్రభాతం పెట్టుకున్నట్టుగా, విష్ణు సహస్రనామం పెట్టుకున్నట్టుగా పొద్దున్నే చాలామంది ఇళ్లలో పొద్దున్నే టీవీలలో, రేడియోలలో ఈయన ప్రవచనాలు వినేవాళ్ళని నాకు చాలా మందిని చూశానండి. మరి అలాంటి ఆయన ఎందుకు ఇలా మాట తూలి అంటే తను చెప్పదలుచుకున్నది ఏంటో కరెక్ట్గా చెప్పింటే బాగుండేది. ఇంకా ఇక్కడ బాధపడాల్సింది ఏంటంటే ఆయన అలా మాట్లాడుతున్నప్పుడు కింద ఉన్న వాళ్ళు ప్రేక్షకులు అయితే ఎవరైతే వింటున్నారో వాళ్ళందరూ చప్పట్లు కొట్టారు నవ్వుకుంటూ. సో ఇది నవ్వుకుంటూ అంటే ఇప్పుడు ఎవరైనా ఒకటి మాట్లాడితే బేష్ అని ఎప్పుడు అంటారంటే అది అన్ని విధాలుగా సభాషను అనిపించుకున్నప్పుడు మాత్రమే చప్పట్లు కొడతారు, వన్స్ మోర్ అని కూడా అంటారు. మరి అలాంటిది వారు అలా మాట్లాడుతూ ఉంటే అందరూ చప్పట్లు కొట్టారు. సో అట్లీస్ట్ అంటే మీకు ధర్మ సందేహాలు వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతుంటే లేచి, గురుగారు మాకు ఒక సందేహం ఉంది, మరి తీరుస్తారా అని ఎంతో మంది అడగడం నేను విన్నాను. అలాంటిది అంతమందిలో కనీసం ఒక్కరు లేచి మీరు ఇలా ఎందుకు మాట్లాడారు, మీ ఉద్దేశం ఏంటి, మీరు ఏం చెప్పదలుచుకున్నారు, ప్రభుత్వానికి ఏమన్నా సూచన చేయదలుచుకున్నారా అని అడిగింటే మరి ఆయన నిజంగా ఆయన ఉద్దేశం ఏంటో మనకు తెలిసిదండి. వారు ఏ ఉద్దేశంతో మాట్లాడారో మనకు తెలియదు, కానీ వారు అలా మాట్లాడడం మాత్రము చాలా తప్పు. అంటే వారిని విమర్శించే అంత అర్హత కానీ ఆ స్థాయి కానీ మనకు లేదు. ఇప్పుడు వారి గురించి మనం అందరం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే అంటారు కదండి, ఇప్పుడు ఒక భోజనంలో అరిటాకులో మీరు పంచభక్ష పరవాన్నాలు పెట్టి ఒక్క విషం చుక్క ఇలా విదిలిచ్చారు అంటే దాన్ని ఎవరు ముట్టుకోరు. ఇప్పుడు వీరు ఎన్ని సంవత్సరాలు ఎంత అంటే ఆయనను ఈ మధ్యనే పద్మశ్రీ అనే ప్రతిష్టాత్మకమైన బిరుదు ఇచ్చి ఆయనను గౌరవించారు. సో అంటే మనకు ఒక గౌరవం దక్కింది అంటే మన బాధ్యత ఇంకా పెరుగుతున్నట్టు కదా. మీకు ఒక ప్రమోషన్ వచ్చింది అంటే ఇంకా మీరు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చెయ్యాలని అర్థం. సో వీరికి కూడా అలానే సత్కరించారు. సో అవన్నీ ఎందుకంటే ఆయన నిజంగానే ఆయన పాండిత్యానికి ప్రభుత్వం గుర్తించి ఆయనకి ఇచ్చారు. ఓకే, దాని గురించి మనం మాట్లాడటం లేదు. మరి వారు అలా మాట్లాడినప్పుడు ఎవరైనా సరే లేచి మీరు ఇలా మాట్లాడడం తప్పు అని ఎవరు కూడా అంటే ప్రతిసారి మాట్లాడిందంతా కరెక్టే అని మనం అనుకోవడం కూడా చాలా తప్పండి. సరే మీరు అన్నట్టుగా అదేదో ప్రాస కుదిరింది అంటే ఇట్లాంటి అవధానుల వాళ్ళకి ఏంటంటే ప్రాస ఉండేలాగా మాట్లాడతారు. దాని అర్థాలు ఏమిటి అనేది కదా, అద్దం గిద్దమని, అన్నం గిన్నమని ఇలా అంటే దానికి ఏం గిన్నానికి అంత అర్థం లేదు, ఏముండదు. సో వాళ్ళు ఏదో కలిసింది, అదే గుడ్డు, ఇది గాడిద గుడ్డు
కలిసిందని ఆయన మాట్లాడారు. వారు అసలు మాట్లాడారు. వీళ్ళకు అవసరం లేదు, పెట్టడం అనవసరం, ఇన్ని మాటలు. అంతేకాకుండా వచ్చేదే ఫస్ట్ అమ్మ స్కూల్కే, ఆ పేదరికంలో ఉన్న పిల్లలు వచ్చేదే Yes. మధ్యాహ్నం భోజనం. ఇంకొకటి Parents నాకు అయినా బాధాకరంగా పంపించేది. అనిపించింది ఏంటంటే, అంటే నాకు మాత్రమే, మీ అందరికి అనిపించిందో లేదో, శోభన పెళ్లి కొడుకుల్లాగా అవును. కూర్చుంటున్నారు అనేది ఎంత అది తప్పు. చాలా అభ్యంతరకరమైన మాట అని నేను అనుకుంటాను. ఎందుకంటే సరే, ఆ గుడ్డు గాడిద గుడ్డు మరి ప్రాస కోసం అన్నారేమో, అది 100% తప్పు. ఇది అంతకంటే తప్పు. శోభనం పెళ్లి కొడుకులు అంటే అందరికీ తెలుసు ఎవరిని అంటారు, ఎటువంటి పరిస్థితులలో శోభన పెళ్లి కొడుకు అంటారో. ఆ శోభన పెళ్లి కొడుకు స్థాయి ఏమిటి, ఎప్పుడు అతన్ని అలా పిలుస్తారని తెలుసు. అలాంటిది చదువు కోసము వచ్చి, అంటే వాళ్ళు చాలా బీద పరిస్థితుల నుంచి వస్తారండి. స్కూల్స్ లో అంటే గవర్నమెంట్ స్కూల్స్ అంటే అంటే వాళ్ళకు పొద్దున్నే పిల్లలకు లేచి వండి పెట్టే స్థాయి ఉండదు, వాళ్ళ దగ్గర స్తోమత ఉండదు, తర్వాత వాళ్ళ ఇంట్లో అవన్నీ ఉండవు. కాబట్టి ఒక పూట భోజనం దొరుకుతుంది. అంతేకాకుండా పిల్లలు చదువుకుంటారు. ఎప్పటికైనానండి మీరు ఒక పని చెయ్యాలంటే మీకు ఆ స్ట్రెంగ్త్ ఉండాలి, మీకు ఆ ఉత్సాహం ఉండాలి. పిల్లలు స్కూల్కి వెళ్ళి చదువుకోవాలంటే వాళ్ళకి సరి అయిన తిండి లేకపోతే ఏం చదువుకుంటారు? పౌష్టికాహారం ఉంది, పోషకాలు ఉన్నాయనే. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని యాక్చువల్ గా గవర్నమెంట్ 100% భరించట్లేదు రాదు గారు. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు 60%, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు 40% మాత్రమే భరిస్తున్నారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, ఏ పార్టీలు వచ్చినా కూడా మనం మన పార్టీల గురించి మాట్లాడటం లేదు. ఎవరైనా సరే ఈ పథకం తప్పు, ఇది ఆప్ చేయాలని ఇంతవరకు ఎవరు చెప్పలేదు. ఎందుకంటే పిల్లలకు చదువు చెప్పడము, దాంతో పాటు పౌష్టికాహారం అందించడము, వాళ్ళకు కడుపు నిండితేనే చదువుకుంటారు, వాళ్ళు భావి భారత పౌరులు కదా. అన్నదానం గొప్పది కదా. మరి అంత పెద్ద మనిషి ఇంతమంది పిల్లలకు అన్నం పెట్టే దాని గురించి మాట్లాడడం అనేది అది ఆపేసేయండి. అసలు వాళ్ళు ఇష్టం ఉంటే చదువుకుంటారు, లేదు ఇష్టం ఉన్నా కూడా చదువుకోని పరిస్థితిలో ఉండే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వాళ్ళని గుర్తించి మీరు రండి, ఖాళీ ఊరికే మీరు స్కూల్ కు రావడమే మీ బాధ్యత, మిగతా మీ బాగోగులని మేము చూసుకుంటాం, చదువుకోవడం మాత్రమే బాధ్యత అన్నప్పుడు చాలా, అంటే వారు ఏమంటున్నారంటే ఎవరు చదువుకున్నారు, అసలు చదువులు లేవు, ఏం చదువుతున్నారు, తింటున్నారు, లేదండి అది చాలా తప్పు. ఎంతో మంది ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివి, కాలేజీలలో చదివి చాలా ఉన్నత స్థాయికి వెళ్ళిన వాళ్ళు, ఐఏఎస్ ఐపీఎస్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అంటే వారి దృష్టికి వచ్చిందా లేదో నాకైతే తెలియదు. చాలా మంది చదివిన వాళ్ళే పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారు. సో ఎందుకు ఇవన్నీ ఇస్తున్నారంటే పౌష్టికాహారం లేకపోతే పిల్లలు చదువుకోలేరు. అంటే వాళ్ళ తల్లిదండ్రులు అంటే వాళ్ళకి ఈ రోజు కూలీ దొరుకుతుందో లేదో తెలీదు, ఉన్న రొట్టె కారం వేసుకొని ఇంత చేతిగుడ్డలో కట్టుకొని వెళ్ళి చౌరస్తాలలో నిల్చుకొని ఇవాళ కూలీ వస్తుందో లేదో తెలియదు వాళ్ళకి. వస్తే వచ్చినట్టు, లేకపోతే 12 దాకా రోడ్డు మీద ఎండలో వర్షాల్లో తడిచి ఎండలో ఎండిపోయి ఇంటికి వస్తారు ఉసురోమని. మరి వాళ్ళు ఏం అన్నం పెడతారు చెప్పండి పిల్లలకు? అటువంటి పిల్లలను, మా పిల్లలను గుర్తించి మీరు స్కూల్ కు రండి అని ప్రతి సమ్మర్ లో గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళు, టీచర్స్ కూడా వాలంటరీగా వీధికి వెళ్ళి ఇట్లా పేద పిల్లలు ఉండే వాళ్ళ దగ్గరికి, ఆ బస్సులకు వెళ్ళి, ఏం లేదమ్మా పిల్లలు ఎక్కడికి పనికి పంపించకు, మా బాధ్యత, మా స్కూల్కి పంపించండి, మీకు అన్నంతో సహా అన్ని పెడతాం అంటే తల్లిదండ్రులు అంటే మనదేముంది, మనదేం లేదు, పుస్తకాలు ఇస్తున్నారు, యూనిఫామ్ ఇస్తున్నారు, భోజనం పెడుతున్నారు, నానా నువ్వు చదువుకోమంటే చదువుకుంటున్నారు ఆ పిల్లలు. అలాంటి పథకాలు మీ వేస్ట్ పథకాలు మీరు ఆపేసేయండి. ఇష్టం ఉంటే చదువుకుంటే చదువుకుంటారు, లేదు అనడము చాలా తప్పండి. సో మరి అది అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనేది అది వారి విజ్ఞతకే మనం వదిలేస్తున్నాము. వారిని ఎవ్వరు క్షమాపణ చెప్పమని అడగట్లేదు. ఒకటి మనం అందరం ఏం కోరుకుంటున్నామంటే, అసలు మీరు ఎందుకు మాట్లాడారు అలా, అంటే మీ మాట్లాడడానికి అర్థం ఏంటి, మరి మీరు వివరణ ఇవ్వాల్సిన అవసరం అయితే తప్పకుండా ఉందండి. వారు ఇంకొక మాట ఏమన్నారంటే, టీచర్లు అందరూ గుడ్లు ఎన్నొచ్చాయి, గుడ్లు పగిలాయా, గుడ్లు తిన్నారా అనే లెక్కలు చేస్తున్నారు అన్నారు. కాబట్టి ఆ పాయింట్ లో మనం ఏంటంటే ప్రభుత్వానికి ఒక సూచన చేయొచ్చు, ఒక విజ్ఞప్తి చేయొచ్చు. ఎందుకంటే స్కూల్ టీచర్స్ అంటే పిల్లలకు చదువు చెప్పే వాళ్ళే, నాన్ టీచింగ్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ బాధ్యత వాళ్ళకి అప్పగిస్తే వీళ్ళు ఆ లెక్కలు చూసే టైంలో పిల్లలకి ఇంకా కొంచెం చదువు చెప్పొచ్చు, ఆ టైం ఇంకెక్కువ స్పెండ్ చేయొచ్చు అనేది మనం ఒక సూచన లేకపోతే ఒక విజ్ఞప్తి, ఒక అప్పీల్ చేసుకోవచ్చు. సార్ ఇది పరిస్థితి, మీరు ఒకసారి దీని దిశగా కూడా ఆలోచించండి అని చెప్తే బాగుండేది. ఆయన కానీ అంటారు కదా, అమ్మ బాగున్నారా అనడం, నీ అమ్మ బాగుందా అనడానికి చాలా తేడా. అంత అమ్మే కానీ నీ అమ్మ ఎలా ఉంది,
అమ్మ బాగున్నారా, మీ అమ్మ ఎలా ఉంది, అమ్మ ఎలా ఉన్నారు, అమ్మ బాగున్నారా, అమ్మగారు బాగున్నారా అనడానికి నీ అమ్మ బాగుందా అనడానికి తేడా. ఇప్పుడు వారు మాట్లాడిన దాంట్లో అదే తేడా వచ్చింది. ఆయన ఉద్దేశం ఏమిటో, ఆయన ఏమి చెప్పదలుచుకున్నారో అవి వివరంగా చెప్పింటే బాగుండేది. ఎస్, వాళ్ళని మనం ఈ విషయంలోనే మాత్రమే మనం విమర్శిస్తున్నాము. విమర్శించడము అంటే, సార్ మీరు ఏం చెప్పారు, గురుగారు మీరు ఏం మాట్లాడారు, ఒకసారి మీరు అందరి ముందుకు వచ్చి ఒకసారి వివరణ ఇవ్వండి. ఇంతమంది ఎన్ని రోజులు, గత 4-5 రోజుల నుంచి మీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నా ఉద్దేశం అది కాదు. నేను ఒకవేళ నా మాట దొర్లిందేమో, అది కాదు, నా ఉద్దేశం ఇది అని మీరు చెప్తే ఇంతటితో ఈ డిస్కషన్స్ ఎవ్వరూ మాట్లాడరండి. కానీ ఇన్ని రోజులైనా కూడా వారు ఏమీ వివరణ ఇవ్వట్లేదు. వాళ్ళ శిష్య బృందం ఏముందో వాళ్ళు ఏమంటున్నారంటే, ఇంకొకటి మీరు అని తెలుసో తెలీదో, ఇది వారి వాయిసే కాదు, ఇది ఎవరో మార్ఫింగ్ చేశారు, ఎక్కువ అన్నారు. సో మీరు అలాంటప్పుడు తప్పకుండా కేసులు వేయండి సార్. ఇప్పుడు మా గురువు గారి వాయిస్ కాదు, ఈయన మొహమే కాదు, ఇది ఎవరినో తీసుకొచ్చి ఆయనకు తగిలించారు అని మీరు తప్పకుండా కేసులు వేయండి కదా. మీరు స్టేషన్ కి వెళ్ళండి, పోలీస్ స్టేషన్ కి వెళ్ళి మీరు అప్లై చేసుకోండి. తప్పకుండా మీ కేసులు వాళ్ళు టేకప్ చేస్తారు. కాదు అన్నప్పుడు మీరు ఇలా అందరూ ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు కదా, కాదు అని మీరు నిజంగా వారికి చెప్పి, మీరు వారిని కూర్చోబెట్టి ఏ సభలో అయితే ఆయన మాట్లాడారో, ఎంతమంది అయితే ముందు అయితే మాట్లాడారో అంత ముందు కాకుండా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నా ఉద్దేశం ఇది, నేను ఇలా చెప్పదలుచుకున్నాను అన్నప్పుడు వారి గురించి ఎవరు విమర్శించారండి. నిజంగా వారి మాటలతో, వారి ప్రవచనాలతో ఎంతో మంది మంచి మార్గంలో వెళ్ళారు. దాని గురించి కాదు. ఇంకొకటి ఏంటంటే, ఎవరు ఏది మాట్లాడినా కూడా ఈ వినేవాళ్ళు అసలు అది ఎంతవరకు కరెక్టు, ఇది కరెక్ట్ గా మాట్లాడుతున్నారా, ఇందులో మనం లేచి ప్రశ్నించాల్సిన అవసరం ఉందా అనేది లేకుండా చప్పట్లు కొట్టడం అనేది చాలా తప్పండి. ఇది వరకు టీవీ స్టార్ ఎవరైతే టీవీ యాక్టర్ ఉన్నారో వాళ్ళ అబ్బాయి కూడా ఒక చండాలమైన పాట పాడితే స్టేజ్ మీద ప్రతి ఒక్కరు చప్పట్లు కొట్టారు. తర్వాత మళ్ళీ అతని గురించి మాట్లాడు. సో మనము ఎదురుగుండా ఉన్నప్పుడే మనం మాట్లాడొచ్చు కదా. గురుగారు ఇదేంటండి ఇలా అంటున్నారు, ప్రభుత్వ పథకాలు కాదు కదండి, పిల్లలకు భోజనం కదా, మీరు ఆ పిల్లలు తీసుకెళ్లి ముక్కుపచ్చలారని పిల్లల్ని తీసుకెళ్లి శోభను పెళ్లి కొడుకుని ఎలా చేస్తారండి, మీరు కొంచెం వివరణ ఇవ్వండి. దీని మీద ఎవరు మాట్లాడినా కూడా ఇవాళ మనము వారి గురించి మాట్లాడుకునే వాళ్ళం కాదు. కాబట్టి మనం అందరం ఒకటే చెప్తున్నాము, మీరు ఏం చెప్పదలుచుకున్నారో ఇప్పటికైనా బయటకు వచ్చి ఒకసారి మాట్లాడితే మిమ్మల్ని ఎవరు విమర్శించట్లేదు. మీ మాటలు ఎలా ఉంటాయి అంటే, అంటారు కదా, నోరు మాట్లాడుతుంటే నొసలెక్కిరిస్తుంది అన్నట్టుగా మీరు మాట్లాడే దానికి మాకు అర్థమైంది ఇది కాబట్టి ఇది కాదు అని మీరు చెప్పాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందండి. ఖచ్చితంగా. ఏంటంటే ఆయన ఒక మాట మనిషి విలువను పెంచుతుంది. అదే మాట ఏదన్నా పొరపాటున మాట్లాడితే మనిషి విలువని ఎంతకున్నా దిగజార్చుతుందండి. అందుకే నోటి మాట చాలా ఇంపార్టెంట్. ఈయన ఇప్పుడు ఎన్నో మాటలు చెప్పి ఎంతో గొప్ప ప్రవచనకర్త అని అయ్యాడు. కానీ ఈ ఒక్క మాటతో ఎంతమందికి ఆయన మాట్లాడిన మాట నచ్చక చాలా మంది కోపంతో ఉన్నారు, ఆవేశంతో ఉన్నారు, బాధపడుతున్నారు. ప్రతిసారి మనం చెప్పింది కరెక్ట్ అని అనుకోవడం ఇదే మనకి పెద్ద ఎగ్జాంపుల్. ఎప్పుడు మనం చెప్పింది అన్ని కరెక్ట్ కాదు. ఎంత మేధావులైనా మాట్లాడేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒకటి ఆలోచించి అది కరెక్టా కాదని మాట్లాడటమే కరెక్ట్. మాట జారితే మనం కాలు జారితే తీసుకుంటాం, మాట మాట్లాడితే అది మళ్ళీ వెనక్కి తీసుకుంటాం. కాబట్టి మరి ముఖ్యంగా వారు ఏమన్నారంటే, ఇది నేను మైక్ ముందు మాట్లాడుతున్నాను, ఇది మీరు అందరూ కన్సిడర్ చెయ్యాలి అన్నారు. మీరు అంత స్పృహలో ఉండే మాట్లాడారు, మీకు తెలియక మాట్లాడలేదు. కాబట్టి దీన్ని వివరణ ఇవ్వాల్సిన అవసరం అయితే గురువు గారికి తప్పకుండా ఉందని మనం అనుకుందాం. థ్యాంక్ యూ.